అయితే ఘోరంగా చెప్పుకోలేకపోయాడు, కానీ ఇక బాధ అయితే ఫుల్ పడ్డాడు అనమాట. లోపల లోపల ఎట్లా అవుతుంది, చిన్న పిల్లలు ఉన్నారు కదా అని. హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే నమస్తే. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే ఇక కొంచెం అయితే బాగున్నాం ఫ్రెండ్స్. చాలామంది అయితే అడుగుతున్నారనమాట, ఏమైంది అసలు ప్రియకి, ఏమైంది, ఇప్పుడు ఎలా ఉంది, ఎలా జరిగింది, ఎట్లా కనబడలేదు, సడన్గా అట్లా ఎట్లా అయిపోయింది అని. మీ క్వశ్చన్స్ అన్నిటికైతే ఈరోజు అయితే ఆన్సర్ చెప్తున్నాను ఫ్రెండ్. 4 రోజుల నుంచి వీడియో అయితే చేయలేదు, ఎందుకంటే ఈ కన్ను కనబడకపోవడం వల్ల అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు, వీడియో కూడా తీయలేదన్నమాట. ఫస్ట్ నుంచి అయితే మీకు చెప్తానమాట. పాపకైతే స్కూల్ లాస్ట్ డే అని రోజులాగే లేచి అయితే పని అయితే మొత్తం చేసుకున్నాను. పని చేస్తుండగానే మొత్తం పని అయితే అయిపోయింది. బట్ సడన్గా పాపనైతే లేపుదామని పోయేసరికి అయితే ఏం కనబడలేదు. ఇక మా ఆయన్ని అడిగి పిలిస్తే ఇక మొత్తం కనబడట్లేదు, అసలు మొత్తం బ్లాకే కనబడుతుంది. ఒక కన్నుతో మాత్రం, లెఫ్ట్ కన్నుతో మాత్రమే అన్నీ కనబడుతున్నాయి, కానీ రైట్ కన్ను అయితే అస్సలు కనబడలేదు. ఇక చాలా భయం వేసేసి ఏడ్చేసాను అనమాట. నాకు చాలా భయం వేసింది. ఇలాంటి ఒక రోజు వస్తుందని కూడా నేను అనుకోలేదు, కళ్ళ కూడా ఊహించలేదన్నమాట. మా ఆయన అయితే వాకింగ్కి వెళ్ళి ఉండే, ఇక నాకేం కనబడలేదు. ఇక మా ఆయన్ని పిలిచి మొత్తుకునేసరికి ఏడ్చేసాను అనమాట. చాలా బాధ అనిపించింది. ఇక చాలా అంటే చాలా భయం వేసింది, బాధ అనిపించింది. ఇక ఒకేసారి అన్ని ఆలోచనలు వచ్చేసాయన్నమాట. కన్ను కనపడబోయేసరికి ఏమైంది అసలు, ఎందుకు ఇలా జరిగింది, ఇంతసేపు మంచిగానే ఉన్నాను కదా అని మొత్తం బ్లర్ అయిపోయి మొత్తం ఒకేసారి కనబడకుండా పోయింది. ఇక సడన్గా మా పాపనైతే మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసేసి మా ఆయన ఇక ఇట్లా అయిందనేసరికి మా అమ్మ వాళ్ళు అందరు వచ్చేసారు. వాళ్ళు కూడా చాలా భయపడ్డారనమాట. ఇక మేమైతే హుటౌటీగా మంచిర్యాల వెళ్ళిపోయాం. అక్కడ కూడా మేడంకి ఏం తెలియలేదనమాట. 2 days తీసుకున్నాం ఫ్రెండ్స్. అక్కడైతే మంచిర్యాలలో 2 days చూపించుకున్న తర్వాత అయితే అక్కడ వాళ్ళకి ఏమర్థం కాలేదు, ఎంఆర్ఐ స్కాన్ కూడా తీసిండ్రు. మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ అయితే మా లోపల పెట్టిన మిషన్లో పెట్టేసరికి నాకు చాలా భయపడింది. ఇక గట్టిగా ధైర్యం చేసుకొని ఆ మిషన్ లోపల ఉండిపోయాను అనమాట. ఎంఆర్ఐ స్కానింగ్ కూడా తీసేశారు, కానీ ఆ మేడంకి అయితే ఏం అర్థం కాలేదు. ఆ మేడం అయితే 2 days తర్వాత రిపోర్ట్ వస్తుందని చెప్పింది. 2 days కూడా ఇట్లానే ఉండేసామన్నమాట. ఇట్లానే ఉండాం. తర్వాత అయితే మా ఆయన పోయి రిపోర్ట్ తీసుకొచ్చి ఆ మేడంకి చూపెట్టేసరికి నాకు ఏం చెప్పింది, నార్మలే ఉంది కానీ ఎందుకు కనబడట్లేదో నాకైతే తెలియడం లేదు, హైదరాబాద్ తీసుకెళ్ళండి అని. అక్కడైతే మొత్తం కొంచెం ఫ్రీలా కూడా అయిపోతుంది, డబ్బులు కూడా అంత కావు అని చెప్పేసరికి అయితే మేము నైట్కే బయలుదేరేసాము హైదరాబాద్కి. అయితే హైదరాబాద్ బస్సులో వెళ్ళేసాము. ఇక ఇద్దరం వెళ్ళాం, పాపని కూడా తీసుకెళ్ళలేదు. పాపని అక్కడ అమ్మగారు ఇద్దరిని అయితే అమ్మ వాళ్ళ ఇంటికాడ వాళ్ళు వస్తామని చెప్పారు. మా అత్తమ్మ వాళ్ళు అయితే అదని చెప్పేసి వాళ్ళైతే అక్కడే ఉంచేసిన ఫ్రెండ్స్. ఇక మేమైతే ఇద్దరం బయలుదేరినాం. ఇంకో ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్ పట్టుకుని అయితే పోయినాము. సో సడన్గా అయితే అట్లా జరిగిపోయే వరకు అంత విచిత్రంగా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఒక్కొక్కటి సడన్గా ఏం కనిపిస్తలేని చెప్పింది. సో అందువల్ల చాలా భయం అయింది. మంచిర్యాల వాళ్ళు అయితే ఇక్కడ కాదు, మీరు అక్కడికైతే తీసుకెళ్ళండి, ఒకసారి అక్కడ ఏం తెలియదు అని చెప్పేసారు. సో ఫైనల్ అయితే అక్కడ హైదరాబాద్లో ఎల్వి ప్రసాద్లో అయితే వెళ్ళండి, అక్కడ కొంచెం ఆరోగ్యశ్రీ కార్డు మీద జరుగుతుంది మొత్తం ట్రీట్మెంట్ అని చెప్పేశారనమాట. మాకైతే రేషన్ కార్డు కూడా లేదు, మా పెళ్ళైనప్పటి నుంచి రేషన్ కార్డులు ఇంకా రాలేదన్నమాట. ఇప్పుడైతే వస్తుందని చెప్పాను కదా. మా అమ్మ వాళ్ళ ఆరోగ్యశ్రీ కార్డు మీద అయితే ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పారు. మేమైతే అన్నీ తీసుకొని బయలుదేరామన్నమాట. నా పేరు మా అమ్మ వాళ్ళ రేషన్ కార్డు మీదే ఉంది. అవి తీసుకొని మొత్తం ఇక నైటే జర్నీ చేసేసాము. పొద్దున లేచేసరికి అక్కడ ఉన్నామన్నమాట. 4కి టోకెన్ స్టార్ట్ అవుతుందని ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లోకి అయితే కొంచెం డబ్బులు కూడా కావు అని ఆ మేడం అయితే చెప్పింది. పాపం మేడమే చెప్పిందనమాట. మా పరిస్థితి చూసి అమ్మాయి మంచిర్యాలలో తిప్పకండి, చాలా డబ్బులు అవుతాయి, అక్కడే తీసుకెళ్ళండి, కొంచెం ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారని చెప్పింది. మేమైతే నైటే జర్నీ చేసి వెళ్ళాం బస్సులో. ఫుల్ హెడేక్ ప్లస్ ఈ కన్ను కనబడకపోవడం వల్ల అయితే నాకు ఫుల్ బాధ అనిపించింది. ఇక మా అమ్మ వాళ్ళు కూడా ఫుల్ బాధపడ్డారు అనమాట. మా ఆయన అయితే ఘోరం ఇక చెప్పుకోలేకపోయాడు, కానీ ఇక బాధ అయితే ఫుల్ పడ్డాడు అనమాట. లోపల ఎట్లా అవుతుంది, చిన్న పిల్లలు ఉన్నారు కదా అని. నేనైతే అన్నాను కదా, ఒక 4-5 days చూద్దాం కదా, ఎందుకు అంత దూరం జర్నీ అని నేను అనేసరికి డబ్బులు వేస్ట్ కదా అని అనేసరికి మా ఆయన అయితే కాలు కాదు, చేయి కాదు, కన్ను కదా, ఇంకో కన్ను పోతే ఎట్లా అని ఇక కొంచెం బాధతో చెప్పేసరికి పోదాం పదా అని నైటే వెళ్ళిపోయామన్నమాట. ఇక మీరు కూడా చాలా సపోర్ట్ చేస్తారు మాకు, మీకు అందరికైతే చాలా థ్యాంక్స్. మీ బ్లెస్సింగ్ ఉంటే ఎప్పుడు మేము మంచిగానే ఉంటాం ఫ్రెండ్స్. ఇక
చాలామంది ఏమైనా తగిలిందా అని అడిగారు అనమాట. ఏమైతే తగలలేదు ఫ్రెండ్స్, ఏమైతే తగలలేదు, ఏం కూడా అస్సలు ఏం కాలేదు. అప్పటికప్పుడే అన్నమాట, హాఫ్ అన్ అవర్లో అట్లా అయిపోయింది. అసలు మొత్తం బ్లాక్. ఇప్పుడైతే క్లియర్ అనమాట. హైదరాబాద్లో అయితే 4కి టోకెన్ ఇచ్చారు. మార్నింగ్ టైంలో 4కి హాస్పిటల్కి వెళ్తే అక్కడ లోపల పోయినామైతే ఇక మొత్తం స్కానింగ్స్, ఎక్స్రేస్ ఇవన్నీ తీసేసి బయటకు వచ్చేసరికి 1 గంట అయింది, 1:30 టైం అయింది. అప్పటి వరకు టిఫిన్స్ లేదు, ఏం లేదనమాట. బయటికి వెళ్తే ఎక్కడ ఇక నంబర్స్ వైజ్గా పిలుస్తున్నారు కదా, నంబర్ ఎక్కడ వెళ్ళిపోతుందో అని చాలా అట్లనే లోపల ఉండిపోయామన్నమాట. 1:30 తర్వాత ఏం లేదు, మేడం అయితే చెప్పింది అసలు ఏమైతే లేదు కదా, కొంచెం ప్రాబ్లం ఉంది, తర్వాత అయితే సెట్ అవుతుంది. స్పెట్స్ అయితే ఇచ్చారు. స్పెట్స్ అయితే 2 డేస్ ఉండి రమ్మన్నారు మళ్ళీ స్పెట్స్ తీసుకోవడానికి. మళ్ళీ ఇంకో ఆప్షన్ ఇచ్చారనమాట, కొరియర్ చేయమంటే కొరియర్ చేస్తాం, మీరు చాలా దూరం నుంచి వచ్చారు కదా అని అనేసారనమాట. సరే అని మేమైతే కొరియర్ చేయమనేసి వచ్చేసాము. ఒక 4-5 డేస్ తర్వాత అయితే కొరియర్ చేస్తా అన్నారు. 11 తారీఖుకి వస్తుంది అని చెప్పారనమాట. ఇక స్పెట్స్ అయితే 1 నెల రోజులు కంపల్సరీ వాడాలని చెప్పారు. వచ్చిన తర్వాత కంటిన్యూగా 1 నెల రోజులు వాడాలి. తర్వాత అయితే మళ్ళీ 1 నెల రోజుల తర్వాత చెకప్కి రావాల్సి ఉంటుందని అపాయింట్మెంట్ కూడా రాసి ఇచ్చేసారనమాట మాకు. ఇక నాకైతే చాలా భయం వేసింది. ఇప్పుడైతే కొంచెం ఓకే ఫ్రెండ్స్. చిన్న అక్షరాలు అయితే కనబడతలేవు, చిన్న వస్తువులు కానీ అక్షరాలు అయితే కనబడతలేవు. ఇప్పుడు పెద్ద కొంచెం ఓకే, బట్ క్లియర్గా అయితే ఏం కనిపిస్తలేదంతా. పెద్ద వస్తువులు ఇక అన్నీ కనిపిస్తున్నాయి కానీ చిన్న అక్షరాలు ఇక చదవలేకపోతున్నాను అనమాట. ఇక ఇప్పుడైతే ఓకే అనమాట. మీకు అందరికీ చెప్తున్నాను. మీకు అందరికైతే చాలామంది అడుగుతున్నారు కదా ఏమైందని. ఇదే జరిగింది ఫ్రెండ్స్. ఇక 4-5 డేస్ హాస్పిటల్లో చుట్టూ తిరిగేసి 2 డేస్ అమ్మ వాళ్ళ ఇంటికాడే ఉన్నానన్నమాట. ఇక చాలా హెడేక్ ప్లస్ ఫీవర్ వచ్చినట్లు అయిపోయింది హాస్పిటల్ జర్నీ చేయడం వల్ల. అందుకోసమే 2-3 డేస్ అమ్మ వాళ్ళ ఇంటికాడే ఉన్నాను. మా చైత్ర పాప, కృతిక పాప అయితే వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికాడే ఉన్నారు. నేనైతే నిన్న నైట్ వచ్చానన్నమాట. ఎన్ని రోజులు అక్కడ ఉండాలి, ఇంట్లో చూడాలి కదా, ఇంట్లో కూడా ఎవ్వరు లేరు కదా. మొత్తం ఆ రోజు సామాన్ అక్కడే పడేసి వెళ్ళిపోయామన్నమాట. నైటే జర్నీ చేసి. అందుకోసమే మళ్ళీ ఇంట్లో కూడా ఎవరు లేరు కదా, చదువుకోవాలి అని వచ్చేసానమాట. మా అమ్మ వాళ్ళు అయితే వద్దు అని చెప్పారు కానీ నేను వచ్చేసాను. ఇప్పుడైతే అంతా ఓకే. 1 నెల తర్వాత మళ్ళీ చెకప్ చేస్తే ఏమైంది అసలు అనేది తెలుస్తుంది. ఇప్పుడైతే అంతా కనిపిస్తుంది ఫ్రెండ్స్, అంతా కనిపిస్తుంది. కానీ చిన్న అక్షరాలు, వస్తువులు కనిపిస్తలేవు. ఇప్పుడు మొత్తం అంతా ఓకే. ఇక డబ్బులు అయితే అంత ఏం తగలేదు, జర్నీకి ఫుడ్కి అంతే ఏమైతే అంత కాలేదన్నమాట. ఇక హైదరాబాద్లో వన్ డే అయితే ఉన్నాము. ఇక ఇప్పుడైతే ఓకే.